అరే నీకు బాగా చైర్లో కూర్చోవడం అలవాటు అయిపోయింది. క్యాట్ వచ్చే అమ్మో తిందుదా. నువ్వు టీవీ చూసుకుంటూ తింటావా? టీవీలో వీడియో పెట్టనా? నాన్న వీడియో, నీ చైర్ వీడియో పెట్టనా? నీ ఫీడింగ్ చైర్ పెట్టాలా? దా పెడతా. చిన్ని నాన్నని పంపించేద్దాం రేపు. పంపించేద్దామా? వద్దు, దగ్గర పెట్టు. ఇంపార్టెంట్ రా, ఏది కొన్నా ఇట్లా బొట్టు పెట్టి ఓపెన్ చేయాలి. ఎందుకంటే చూడు చూడు మమ్మీ బాగా నేను ఏడిపిస్తుంది కావాలని. నాన్నని పంపించేద్దాం రేపు. పట్టుకో, ఇట్లా పట్టుకో. నాన్నని పంపించేస్తావా? మళ్ళీ నాన్నని పంపించేద్దాం. వద్దా? వెళ్ళాలా వద్దా? చిన్ని నాన్నని పంపించేద్దాం రేపు. పంపించేద్దామా? వద్దు. షిప్ ఎక్కేస్తా. బాయ్ 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 నాన్న. బాయ్ బాయ్ నాన్న. మరి ఎందుకు ఏడుస్తున్నావు? బాయ్ నాన్న. బాయ్ నాన్న. వెళ్ళిపో, షిప్కి వెళ్ళిపో. నువ్వు షిప్కి వెళ్ళిపో. షిప్కి వెళ్ళిపో. వదో వదో. బాయ్. ఫింగర్ వేసుకో. కింద నేను వదిలేస్తున్నాను. నేను వెళ్తానుగా. ఓకేనా? బాయ్. వాడుకో ఒకదాన్ని. కింద ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? బాయ్ బాయ్. అసలు వెళ్ళే ముందు రోజు పాప కోసం ఆర్డర్ చేసిన ఫీడింగ్ చైర్ వచ్చింది. అది ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ 1 month అయింది. ఏదో డిలే వల్ల అది డెలివరీ అవ్వలేదు. ఎగ్జాక్ట్ కరెక్ట్ మూమెంట్కి ఇంటికి చేరుకుంది. చాలా అంటే చాలా హ్యాపీ. ఆ చైర్లో తను కూర్చొని చేసిన అల్లరి అయితే మర్చిపోలేను అసలు. అమ్మాయి గారు, ఒక్కదాని కోసం ఎంతమంది కష్టపడాలమ్మా నీ చైర్ కోసము? కరెక్ట్ నేను వెళ్ళే ముందు రోజే వచ్చేసింది. ఇవి వెనక పెట్టేసుకుంటే అయిపోతుంది. వీటికి పెట్టడానికి లేదు. అది ఈ మధ్య అందరు ఇట్లనే తింటున్నారు కదా వీటిలలో కూర్చొనే పిల్లలు. అమ్మో, నీకు కొంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక దానికి లేదు, ఈ రెండిటే పెట్టాలి. విన్మయి చూసి దానికి కూర్చొని తింటా అంటది. విన్మయి అత్త వచ్చే ముందే నువ్వు కూర్చో. మరి నీ సింహాసనం మీద నువ్వే కూర్చో. ఇంతకుముందు చిన్న సింహాసనం మీద కూర్చున్నావు, ఇప్పుడు పెద్ద సింహాసనం మీద కూర్చొని ఇట్లా ఈ రెండు సైడ్ నుండి పెట్టాలి. కానీ ఇది దీని ఏమున్నదో ఇప్పటికైతే ముందు పెడతారా? అది ఎట్లా పెట్టాలి అద్వితి? బెల్ట్
అది మీది కాదు కానీ ఇది పెట్టవచ్చు సైడ్ ముందు పెట్టండి, ఒకసారి కూర్చోబెట్టండి అయిపోతుంది. దాని లేదు కానీ ఇది వేసుకున్నది ఇది పెట్టేద్దాం ఫస్ట్. ఇంకో అదే తీసుకొచ్చి నాకు తెలిసి ఇక్కడ పెట్టాలి సైడ్కి, రెండు ఉన్నాయి చూడు. లేదు పట్టట్లే. సరేలే ఈ కూర్చుని పెడితే ఇప్పుడు ఇవి పెట్టు. కింద నుంచి 5 పెట్టు లేకపోతే. అమ్మో ఎంత ఇంపార్టెంట్ రా, ఏది కొన్నా ఇట్లా బొట్టు పెట్టి ఓపెన్ చేయాలి. ఎందుకంటే నీకు ఎంతో ఇష్టమైన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అయిన తిండి దీని మీద తినబోతున్నావు కదా. పెట్టినా 5 పెట్టినావా? అది నచ్చిందా అమ్మ నీ కొత్త సింహాసనం? ఎంజాయ్ చేస్తారు. అది కాదు నువ్వు తినాల్సింది, నువ్వు తినాల్సింది ఏంది, తింటుంది ఏంది? బెల్ట్ తింటావా నువ్వు? అమ్మ ఉగ్గు తొందరగా నాకు బెల్ట్ తినాల్సి వస్తుంది నువ్వు లేట్ చేసేసరికి. వద్దు తల్లి, నోట్లో పెట్టొద్దు అది. సరే ఏదో ఒకటి పెట్టు. సరే ఆల్రెడీ ఉగ్గు అన్నప్రాసనంకి తిన్నావు కదా. ఆ ప్లాస్టిక్ స్పూన్లు ఉన్నాయి చూడు, అవన్నీ ఒక చేతికి ఇచ్చి ప్లేట్ కావాలి కదా, ప్లేట్ కావాలి కదా. ఇదేంటి ప్లేట్ తెలుసా? ఏ ఎటు చూస్తున్నావు? అటు వచ్చిండు. అసలు ప్లేట్లో పెట్టి పెట్టాలి, వాళ్ళు గిన్నెలో పెట్టారు కాదు వాళ్ళకి. తింటావా? తినమ్మా. అమ్మో నీకు పెద్ద చేరు, దాంట్లో వెండి గిన్నెలు, వెండిలో గిన్నెలో ఉగ్గు, నీళ్ళు. అటన్నిటికన్నా ఇంపార్టెంట్ పెట్టే చెయ్యి. రోజు పెట్టేదే ఇది చెయ్యి. చెయ్యి అయినట్టు చెప్తున్నావు. ముందుకు మొత్తం వెనక్కి కాలుతుంది. తను వేడి తగ్గండి పెట్టినా. తినమ్మా తినమ్మా. ఓ బుజ్జి తల్లి ఎదురుంగుండండి అట్లా దాన్ని. నిన్ను చూసిందా? చిన్నదా ఇక్కడ పెట్టినా. ఇప్పుడైతే దాన్ని ఎందుకు దాని అదే పెద్ద చైర్ మీద నిల్చోబెట్టు. కూర్చో, నిలబడు, కూర్చో. అట్లా ఇప్పుడు సేమ్ హైట్ ఉన్నట్టున్నారు. అమ్మా 5 తినిపించాలమ్మా నీకు. తిప్పి నువ్వు పాపకు తిప్పి మంచిగా మెల్లగా మూతి దగ్గర పెట్టు. వెరీ గుడ్. ఇంకా లోపలికి. వావ్ క్యూట్. వినీలా నువ్వు ఇప్పుడు. గుడ్ జాబ్. మంచిగా తిన్నా. గుడ్ గుడ్. పిన్ని ఏజ్ వైజ్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ తినిపించింది. పిన్నికి బాగా అలవాటు ఉంది తినిపించడము, కరెక్ట్ వేలో తినిపిస్తుంది. నీకు తినిపించింది కాబట్టి మంచిగా తినిపిస్తుంది. నానమ్మ తినిపిస్తుంది. మామూలు స్పూన్ మంచిగా ఇట్లుంటాయి కదా, నింపుతుంది. ఈ స్పూన్ కొంచెం గుంటనే ఉంది కదా, అసలు నాకదో మేము నాకుతాం. డాడీ తినిపించు. తెచ్చి రావాలా? తెచ్చి రావాలా నీకు? అమ్మా నీలాకాశంలో
కొద్దిగా తిన్నదా? కిటికీలు. కిట్టి తల్లి. అబ్బో, అక్కడైతుంది రా బంగారానికి. రోజు తినిపియాలి ఇక. కొద్దిగా కొద్దిగా ఇక రోజు మరి కూర్చోబెట్టి తినిపిస్తావా ఇట్లనే రోజు తినిపియాలి. అలవాటు చెప్పి అల్లనే అన్నీ ఇంకొన్ని రోజులైతే పప్పులు అవి వస్తే ఇట్లా తింటారు. కాదు ఏమైందంటే ఈ కూర్చోబెట్టగానే అర్థమవుతుంది ఇక నాకు తిండి వస్తుంది అని. అబ్బో అయ్యో దా జ్యోతి ఉండండి. తర్వాత మేము అందరం ఉంటాం. మీ ఇద్దరు ఉండాలి. నాన్న మొన్న రేపు షిఫ్ట్ వెళ్తాడు. రేపు కూడా తినిపించలేదు. రేపు ఈ టైం కల్లా నేను బయలుదేరుతాను. ఈ టైం కల్లా రేపు పొద్దున తినిపి సాయంత్రం తినిపి. తర్వాత డైలీ ఇంకా నీకు బోర్ కొట్టకుండా తాతని డైలీ ఆడించమని చెప్పు. నాన్నమ్మని ఆడించమని చెప్పు. నువ్వేం చెప్పాలి తెలుసా? డాడీకి అయ్యో రాజన్న వెళ్ళిపోయింది కదా షిప్కి, మనం కొంచెం సేపు మనిషితో ఆడుకొని వద్దామని చెప్పి చెప్పాలి. చెప్తావా మరి? నేను ఆల్మోస్ట్ 4-5 months షిప్లోనే ఉంటే మరి పాపకు బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు నువ్వు డాడీ లేకపోతే ఫీల్ అవుతావు కదా, డాడీ రోజు కావాలి అని చెప్పి. రోజు వస్తాడు కదా పాప, మనిషి వాళ్ళ డాడీ రోజు రాడు కాబట్టి నువ్వు వచ్చి ఆడించాలి. వస్తావా? సరేనా? రావాలి. పాప ఏడవద్దు, నేను వస్తా మానుషి అని ఫోన్ చెయ్యి. చేంజ్ చేసి వస్తావా? మరి వినీలత్త వచ్చి ఆడిస్తుందా? మరి రైమ్స్ అన్ని నేర్పిస్తుందా? వస్తావా? మరి నిన్ను కదలద్దు. ముక్కు కనిపిస్తుందా? అందరు నిలబడండి ఒకసారి. అందరూ నిలబడదాము. ఒకసారి వీడియో ఇట్లా ఉండు. వీడియోనే కదా? సరే వీడియో ఆఫ్. ఏందో మొత్తం విన్మయత్తనే చూస్తున్నావు. ఓకే ఒకసారి కట్ చేయది వీడియో. అది చిన్నపిల్లల కనెక్షన్ అట్లనే ఉంటుంది. నిన్న బొమ్మలు ఇస్తే మల్బాబు అవుతాడు అంటే మనిషికి ఇచ్చా అంటే ఇస్తా. ఓకే ఏ లేవు కావట్లేదు. చేరు నుంచి జారిందా? ఏ ఇది చాలా కేర్ఫుల్ ఉండాలమ్మా. ఇది ఎంత హైట్ ఉంది చూడు. మెల్లగా దిగాలి. అదంటే కొంచెం కింద అయినా ఏం కాదు కానీ దీని నుంచి వెళ్ళి పడొద్దు. దీని మీద ఏం రాసింది? షర్ట్ మీద మీ మమ్మీ ఫోటో తీయి అన్నది. మామ్ డాడ్ అండ్ మీయా? చూపెట్టమ్మా. మామ్ డాడ్ అండ్ మీ. ఏంటమ్మా నా పేరు వీడియో రాజన్నానా? విన్మయ్ నా పేరేంటి చెప్పవా ప్లీజ్? చెప్పు. వీడియో రాజన్నానా? నువ్వే చెప్పు ఒకసారి. వీడియో రాజన్న అని పిలిస్తేనే నేను వస్తాను నీ దగ్గరికి. చెప్పు. వీడియో రాజు. బాలే 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 రోజు వచ్చి చెప్పాలి. ఫింగర్స్ చూపిస్తుంది. ఎక్కడుంది బేబీ? ఇక్కడ ఉంది.